పొద్దున వెదర్ చూడొచ్చు, క్లౌడీ క్రేజీ ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి మనం శశాన్ ఉండే కదా, మీ అందరికి తెలుసు కదా శశాన్. సో వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్నాం అనమాట, చౌటుప్పల్కి. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం. పొద్దున్న లేచి ఓవరాల్ ఎక్కి స్టార్ట్ అవుతున్నాం. ఒక చిన్న పని ఉండే, సో దానికోసం పోతున్నాం. మరి పోయినాక ఏం పార్టీ వస్తుందో చూద్దాం. ఈరోజు నువ్వు రా, నీకు పార్టీ ఇస్తా అని చెప్పేసి అయితే తీసుకోతుండు. మరి ఈ నుంచి ఎంత ఉంటుంది మీరు? 65 కిలోమీటర్స్ వస్తుంది. 65. ఎందుకు ఇట్లా పెట్టుకున్నావు? ఎందుకు ఇట్లా పెట్టుకున్నావు? మంచిగా మాట్లాడా. సో చాలా డేస్ అవుతుంది కదా వ్లాగ్ లో రాక, సో కొంచెం సిగ్గుపడుతుండే అనమాట. సో అన్న కూడా జాబ్ చేస్తాడు కాబట్టి నేను అన్నని ఎక్కువ ఇన్వాల్వ్ చేయను అనమాట. ఇంకా అన్న బిజీ ఉంటాడు కదా, సో అట్లా అని చెప్పేసి చేయట్లేను. సో ఈరోజు అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఏం పార్టీ ఇస్తాడో చూద్దాం. సో మీరు ముందులా వెదర్ కూడా చూసుకోవచ్చు, ఎంత క్రేజీ ఉందో. ఈరోజు మొత్తం క్లౌడీ ఉంది. సో మనం ఓఆర్ఆర్ కూడా ఎక్కినాం. ఓఆర్ఆర్ ఎక్కి కూడా ఆల్మోస్ట్ 10 minutes అవుతుంది. మనం ఓఆర్ఆర్ ఎక్కి ఆల్మోస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి 12 kilometers అవుతుంది. సో చూద్దాం. ఇంకో నలిచి అడిగోని 1 hour పడుతుందేమో. మెల్ల పోతున్నాం మనం కాబట్టి ఇంకో 1 hour పడుతుంది. సో అడిగి పోయిన తర్వాత శశాన్ ఏం పార్టీ ఇస్తాడో చూద్దాం. ఇప్పుడు నీకు దావత్ ఇస్తారా అని చెప్పి తీసుకోతుండు. మరి అడిగి పోయినాక చూద్దాం. యాక్చువల్గా మా ఇంట్లోకి ఒక లాకర్ తీసుకున్నా. సో చాలా బాగుంది. ఇదేం ప్రమోషన్ కాదు, నేను నా ఓన్గా చెప్తున్నా, మా ఫ్రెండ్దే కాబట్టి చెప్తున్నాను. చాలా మంచిగా లాకర్స్. అసలు మీకు ఎవరికన్నా కావాలనుకుంటే లాకర్స్, దాంట్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అయిపోండి. ఆల్ ఓవర్ ఇండియా ఏంటైనా సరే మీకు షిప్పింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అని చెప్పి ఆగినాము. ఫుల్ నిద్ర వచ్చినట్టు అవుతుంది. కార్లో ఏసీ ఉండే వరకు మనం జల్దీ లేచినాం ఆ పొద్దున్నే. సో అట్లా నిద్ర వచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి ఒక కాఫీ తీసుకున్నాము. కేక్ దాంట్లో వేసుకొని తింటున్నావా? నైస్ కాంబినేషన్, మీరు ట్రై చేయండి. అమ్మో వియర్డ్ కాంబినేషన్ అన్న. కొత్త టేస్టులు మీకు తెలియదు రా. టేస్టులు A few moments later. వెల్కమ్ టు మై విలేజ్. హోమ్ టు రా. బాగుందన్న ఇల్లు. ఆ తాళం ఏడుండే గైస్, ఈ డోర్కి లాక్ ఉండే, దాని తాళం ఏమో దాని మధ్యలో ఉందాడ. దీని సీక్రెట్ కోడ్ ఏడా? ఫేస్ ఐడి లేదా? గైస్ ఇంటికి వచ్చినాం. శశాన్ అని చూసి ఇంట్లోకి రాలే. ఓ నువ్వు పని చేయన్నారు. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చూపించిన బాగుందన్నా ఇల్లు. లోపల పోతే మంచిగా ఉంటుండే ఇంకా. కానీ ఇట్లాంటి విలేజ్లో వచ్చి ఒక 10 రోజులు ఉంటే మస్తు ఉంటుంది, మంచిగా ప్రశాంతంగా కదా. సో గైస్ ఇప్పుడైతే ఈడ ఎవరు లేరు. సో వీళ్ళ పొలం దగ్గరికి వెళ్తున్నాం. అసలు ఎవరు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ నానమ్మ ఉంటుంది, బట్ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటా. ఫోన్ కూడా లేదు చేయనికి. సో వాళ్ళ పొలం దగ్గరికి వచ్చేసి అట్లా ఎక్స్ప్లోర్ చేసేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఆడ పార్టీ ఇస్తా అంటుండే. ఇప్పుడు మనం పార్టీకి వెళ్తున్నాం. కారు ఇక్కడ పార్క్ చేసినాం, గల్లీలో పట్టదని. సో మళ్ళీ ఇక్కడ సీకులు ఉండే కదా, సో కింద తాకుతుంది అని చెప్పేసి వచ్చినాం. సో ఇప్పుడైతే పొలం దగ్గరికి వెళ్దాం. ఇంకా ఇక్కడ గాలి మాత్రం క్రేజీ వస్తుంది. బయట. సో గైస్ ఇప్పుడైతే పొలం దగ్గరకు వచ్చేసినాం. సో ఇక్కడ కోళ్ళఫారం ఉంది కదా, ఇంట్లో నుంచి కోడిని లేపేద్దామా? కోడి నోటి ఇప్పుడైతే కోళ్ళఫారం దగ్గరకు వచ్చినాం. వీళ్ళ పొలం అంటే ఇది ఊర్లో. ఇది మా బాబాయ్ ఉంది, అటులో ఫామ్ మాది ఉండే. ఇప్పుడు దిగినాక మొత్తం వీళ్ళ ఫామ్ టూర్ చేద్దాం. నేను మొత్తం ఫామ్ టూర్ చూపిస్తాను ఇప్పుడు. సో గైస్ ఇప్పుడైతే బైకర్కి వచ్చినాం. ఈడ పార్టీ చేసుకుందాం అన్నాడు. సో ఈడ కోళ్ళ ఫారం అన్నీ కనిపిస్తున్నాయి కదా, వీళ్ళయే. చెప్పనా మీ పొలం గురించి చెప్పవా మాకు? ఇది మా బాబాయ్ వాళ్ళవి, మా సొంతం బాబాయ్ వాళ్ళవి. కోడ్లేవి
కోళ్ళు వెళ్ళిపోయినా ఏం చెప్పిండు, ఫుల్ దావత్ చేసుకుందాం, కోళ్ళు తీసుకొస్తా అని చెప్పిండు. కోళ్ళు వెళ్ళాడు ఏం తెలియదు గైస్. అయితే ఇప్పుడు మనం వచ్చేసి పార్టీ ఏం చేసుకుంటున్నాం అంటే ఇక్కడ కళ్ళు కనిపిస్తుంది కదా, కళ్ళు తాగుదామని చెప్పేసి. సో గైస్ ఇప్పుడైతే వచ్చినాము, ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. ఇది మొత్తం సెషన్ వాళ్ళదే. ఇక్కడ మొత్తం ఇవంతా కనిపిస్తుంది, చెట్లు మొత్తం, ఈ కోళ్ళ ఫారం కూడా మన కారాడ పెట్టినాం కనిపిస్తుంది కదా. సో ఇటు సైడ్ మొత్తం తిరుగుతున్నాం అనమాట ఇక్కడ ఖాళీగా. ఈ చెట్లు మొత్తం తాటి చెట్లు మొత్తం మా ముత్తాతలు పెట్టిన చెట్లు ఇవి. మనకి ఇప్పుడు తీసుకున్న కళ్ళు కూడా ఈ చెట్ల నుంచి. ఇప్పుడు మనం కళ్ళు తీసుకుంటున్నాం ఇక్కడ వచ్చి. సో ఇప్పుడు తీసుకునే కళ్ళు కూడా ఈ చెట్ల నుంచే తీస్తారు. ఆల్రెడీ ఫోన్ చేసినాం, సో తీసి పెట్టిరంట. సో నేను మీకు కళ్ళు చూపిస్తా. సో ఇప్పుడైతే తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ వెదర్ మాత్రం క్రేజీ ఉంది. ఇంకా విలేజ్ ఆ వైబ్స్, ప్యూర్ వైబ్స్ వచ్చేసినాయి మొత్తం ఇది రాగానే. మేము ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా కూడా కళ్ళు తీసుకుంటాం. సో ఆడ కుండలు లైక్ కళ్ళు తీసేప్పుడు కుండ పెడతారు కదా, సో ఆ కుండలు అక్కడనే ఉన్నాయి. మేము ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం, అట్లా ఎక్స్ప్లోరింగ్ చేద్దామని చెప్పేసి తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ కొద్దిసేపు ఉండేసి ఇంకా కళ్ళు తాగేసి వెళ్ళిపోదామని. ఇంకా కళ్ళు తాగిన తర్వాత డ్రైవ్ చేద్దాము అని అయితే అనుకోవట్లేము. కొంచెం ఇంటికి పోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్తాం మెల్లగా. సో మళ్ళీ అన్నకు ఆఫీస్ కూడా ఉంటుంది కదా, 1 o'clockకి లాగిన్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి జల్దీ వచ్చినాం. సో అందుకే ఇంకా జల్దీ వచ్చేసినాం. ఇంకా ఇప్పుడు జల్దీ ఇచ్చేసి మేము వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంకా టైంపాస్ చేద్దామని చెప్పి ఇక్కడ తిరుగుతున్నాం. సో అక్కడ కోళ్ళ ఫారం ఉంది కదా, అది వాళ్ళ బాబాయ్ వాళ్ళది, ఇది వాళ్ళ బాబాయ్ వాళ్ళది. మన కార్ అయితే అక్కడ ఉంది, అక్కడ పెట్టేసి అటు ఆపోజిట్లో కూడా అన్న వాళ్ళదే. సో అటు పోయేసి ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాం. కోడ్లు అయితే లేవు, ఆడ ఒక 2 కోడ్లేమో మిగిలినాయి. అంటే దానికి 30 days అయితే టైం ఉంటుంది, ఎగ్జాక్ట్ నాకు అంత తెలియదు. 45. సో ఆ 45 days టైం పెరగగానే మళ్ళీ వదిలేస్తారు కదా, సేమ్ అంతే తీసేసిరంట. ఇప్పుడు చికెన్ సెంటర్ అయిపోయినాయి అవి. సో ఇప్పుడు మళ్ళీ చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా, మళ్ళీ అవి తీసుకొస్తారు. సో ఇప్పుడైతే కోళ్ళ ఫారంలోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోవచ్చు, ఇది మొత్తం వచ్చేసి మనకి 5000 కెపాసిటీ. 2 ఇది అండ్ ఇంకా కోళ్ళ ఫారం ఉంది, 2 కలిపేసి మనకి 10,000 కెపాసిటీ అంట. సో ఇంకా కోళ్ళు లేవని చెప్పి మేము తిరుగుతున్నాం ఇప్పుడు. మా కోళ్ళకి మంచిగా ఫ్యాన్ కూడా ఉంది, మ్యాండేటరీ అవి రూల్స్ ప్రకారం ఫ్యాన్. ఏసీ పెట్టకపోయారా సెంట్రల్ ఏసీ? చచ్చిపోతాయి. సెంట్రల్ ఏసీ పెట్టాలనా? అప్డేటెడ్ వర్షన్ మొత్తం ఇవన్నీ క్లోజ్ చేసేసి. ఇవి కోడి పిల్లలకి హీట్ కోసం పంపు. హీటర్ లేవా? నాకు గన్ ఇస్తారా? యాక్చువల్గా మామూలు కూడా వస్తా అన్నారు. అంటే ఇంటికాడ అన్న వాళ్ళు ఉంటారు కదా, నేను నార్మల్ వ్లాగ్ చేస్తా, శ్రావణ్ వీళ్ళు వాళ్ళు కూడా వస్తుండే. బట్ కొంచెం వాళ్ళు బిజీ ఉండేసరికి ఇంకా మేమిద్దరం రావాల్సి వచ్చింది. ఏంటంటే అన్నకి మళ్ళీ 1కి లాగిన్ చేయాలి కదా ఆఫీస్, సో అట్లా అని చెప్పేసి వచ్చినాం. ఒకవేళ డే మొత్తం స్పెండ్ చేసేది ఉంటే మాత్రం అందరం వచ్చి ఇన్నే చిల్ అవుతుండే. ఇంకా అన్నకి లాగిన్ ఉంది, జల్దీ 1 వరకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి మేమిద్దరం వచ్చినాం. జల్దీ వెళ్ళిపోతాం, లేకపోతే మంచిగా పెద్దకారు తీసుకొని అందరం వస్తుండే. సో ఇదన్నమాట. ఇక్కడ వచ్చి చూస్తే మా డాడీకి చాలా సెంటిమెంట్ చెట్టు ఇది. మీ డాడీకా? ఎందుకు? మా డాడీ పుట్టినప్పుడు చిన్న ఉన్నప్పుడు పెట్టింది మా తాత. అచ్చా, వీళ్ళ డాడీ పుట్టినప్పుడు చిన్న ఉన్నప్పుడు ఈ చెట్టు పెట్టినారంట. సో వీళ్ళ డాడీకి అది సెంటిమెంట్ అంట. అంకుల్ మీరు ఈ వ్లాగ్ చూస్తే లైక్ అవునో కాదో చెప్పండి అంకుల్. అంకుల్ చూడాడు, ఆంటీ చూస్తారు. అండి చెట్టు కళ్ళు కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఇప్పుడు ఆ చెట్టు కళ్ళు కోసం వచ్చినాం. ఇప్పుడు దాని నుంచే తీపిచ్చినాం. యాక్చువల్ ఆడ పెట్టేసిరు కళ్ళు. కొంచెం ఎండ కొడితే ఏంటంటే కొంచెం అది టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట, కొంచెం ఆ పుల్ల అయిపోతుంది. సో ఇప్పుడు పొద్దున్నే వచ్చినాం కాబట్టి టైం కూడా 10 అవుతుంది. ఎక్కువ క్లౌడీ ఉంది వెదర్ కూడా. సో ఇంకా ఇప్పుడు కళ్ళు తీసుకొని తాగేసి, ఆల్రెడీ ఆడ తీసి పెట్టినాము, తాగేసి ఇంకా వెళ్ళిపోవుడే. మొత్తం వచ్చేసి శిక్షణలకు ఒక 50 acres వరకు ఉంటుంది. కానీ బ్లాగ్లో చెప్పకు అంటుండు. అంటే ఇండైరెక్ట్గా చెప్పమని చెప్తున్నాడు, కావాలని చెప్పమంటుండు. 50 acres మా ముత్తాత
6 జనరేషన్ లేదు, ఇప్పుడు మొత్తం నేను 7th జనరేషన్ లో పుట్టాం మేము. అందుకే సో ఏమైందంటే మొత్తం చూపిస్తుండు, మొత్తం తింపుతూనే ఉండు. ఇప్పటికి నాకు తెలిసి సగం ల్యాండ్ మొత్తం తిరిగినాం, కాళ్ళని వస్తున్నాయి ఆల్రెడీ సగం తిరిగి ఇంకా ఆకలి అవుతుంది. అది ఇంకొకటి ఉంటది చూడండి గైస్, బ్లాగ్ లో చెప్పు అనగానే వాళ్ళు చెప్తూనే ఉన్నాడు మొత్తం చూపిస్తున్నా గైస్. మా ఎప్పుడు రాలేగా ఫస్ట్ టైం. సో గైస్ ఇప్పుడైతే ఫుల్ కళ్ళు తాగేసినాం. ఒక బాటిల్ ఎంకలా కనిపిస్తుంది కదా, ఒక బాటిల్ తీసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ క్రేజీ ఉంది కళ్ళు మాత్రం. నేను ఇట్లాంటి కళ్ళు ఏ రోజు తాగలేను. ర్యాండమ్ ఏదైనా ఫంక్షన్స్ అవి ఇవి అయితే తాగుతాం కదా. చాలా బాగుంది, ఎందుకంటే మన చెట్టు నుంచే తీసి ఇచ్చారు కదా. సో మస్తు తీయ బాగుండే కళ్ళు అయితే. సో ఇప్పుడు కళ్ళు తీసుకున్నాం, తాగినాము. అండ్ 2 బాటిల్ తీసుకుని ఉండే, పొద్దున మేము వచ్చే ముందు చెప్పినాం. సో 2 బాటిల్ తీసుకుని ఉండే. ఒక బాటిల్ అయితే మేము తాగేసినాం, నేను చేశాను. ఇంకో బాటిల్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం, ఇంట్లో వాళ్ళు కూడా తాగుతారని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం ఇంటికి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మనకైతే 1 hour పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి గట్కేసర్లో ఓవరాల్ ఎక్కినామంటే డైరెక్ట్ ఇంటికన్నే దిగుతాం. ఇంకా కళ్ళు తాగేది కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ ఫ్యామిలీ ఉండేసరికి నేను చేయలేకపోయినా. బాబాయ్ ఉండే మస్తు టైం పాస్ అయింది. మా బాబాయ్ ఇంకా వాళ్ళ బాబాయ్తో ముచ్చట వేసుకుంటా అవి ఇవి మాట్లాడుకుంటా కూర్చున్నాం. సో ఇప్పుడైతే అయిపోయింది మొత్తం, ఇంకా ఇంటికి వెళ్తున్నాం. సో ఇంకా ఇక్కడితో అయితే బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.